నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర యాదవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకొని గో బ్యాక్ సుదర్శన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీరీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రస్తుతం ప్రారంభోత్సవాలు నిర్వహించడం రాజకీయ దోపిడీ అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బోధన్ అభివృద్ధిని విస్మరించి కొత్త పనులు చేపట్టలేదని ఆరోపించారు. నిరసనకారులు కాన్వాయ్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో బోధన్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీ హయాంలో ఏవైతే ఫండ్స్ శాంక్షన్ అయినా బోధన్ నియోజకవర్గానికి వాటికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ చేయడానికి ఇలా కంప్లీట్ అయిన వాటిని ఇనాగ్రేషన్ చేయడానికి ఇలా సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయిపోయి 2.5 సంవత్సరాలకు వస్తున్నా ₹1 ఫండ్ కూడా బోధన్ మున్సిపాలిటీకి తీసుకురాకపోవడం సిగ్గుచేటు. దానికి నిరసనగానే ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా వారికి నిరసన తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.